ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే స్వయంగా అంటే రేవంత్ రెడ్డిని ఒక రకంగా దారికి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఫామ్ హౌస్ ఉందని అనేక సార్లు మాట్లాడుకొచ్చేవాడు. ఆ ఫామ్ హౌస్ చూపెట్టండి అని చెప్పేసి ఆయన అనేవాడు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఇష్యూలో చివరికి రేవంత్ రెడ్డి ఒక ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్తుంటే అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కేటీఆర్ది అంటే కేటీఆర్ది ఏం ఫామ్ హౌస్ అన్నటువంటిది ఇవాళ కేటీఆర్ నోట్లో నుంచి చెప్పించారు. కాకపోతే కేటీఆర్ అది నాది కాదు అన్నారు. జువ్వాడ ఫామ్ హౌస్ మీద హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ఒకరోజు స్టే ఇస్తూ హైడ్రా యాక్టివిటీల మీద క్వశ్చన్ చేయడం, దాని మీద రేపు రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే దాని మీద ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తారంటే అది నా ఫామ్ హౌస్ కాదు, నా మిత్రుడికి ఒక ఫామ్ హౌస్ ఉంటే నేను 7-8 ఏళ్ళు లీజుకు తీసుకున్నాను. ఆ ఫామ్ హౌస్ కనుక FTL లేదా బఫర్ జోన్ ఉంటే కనుక నేనే స్వయంగా వెళ్ళి నా మిత్రుడితో మాట్లాడి దగ్గరుండి మరీ కూలగొట్టించి వస్తాను. తప్పుంటే కూలగొట్టడాన్ని నేను స్వాగతిస్తాను. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్న ఫామ్ హౌస్ కూల్చివేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా వచ్చి మంత్రులు కాంగ్రెస్ నేతలు FTL బఫర్ జోన్లో కట్టిన నిర్మాణాలను కూడా కూల్చివేయాలని సవాల్ చేశారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, KVP రామచంద్రరావు, పట్ట మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, మధు యాష్కల్ నిర్మాణాలు FTL పరిధిలోనే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి నిర్మాణాలు కూడా ఎక్కడుందో తెలిసిందేనని ఏది ఎక్కడైతే దాని మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా అట్లాగే ఉన్నదన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రేవంత్ రెడ్డి నిర్మాణం కూడా ఎక్కడుందో చూపిస్తామన్నారు. తాను స్నేహితుడి ఫామ్ హౌస్లో ఉంటున్నానని, అది FTL పరిధిలో ఉంటే కూల్చేయొచ్చునని తాను చెప్తే తన స్నేహితుడు కోపం వచ్చినా పర్వాలేదన్నారు. కానీ అక్కడి నుంచి మంత్రి కాబట్టి పొంగులేటి నుంచి కూల్చివేతలను తిరిగి ప్రారంభించాలన్నారు. అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకుంటానంటే తనకు ఎట్లాంటి ఇబ్బంది లేదన్నారు. V6 వివేక్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ నీళ్లలోనే ఉందని, దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.